హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం కూడా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఊర్లలో పోవడం పోయింది. ఇప్పుడు మొత్తం కూడా సిటీల్లో ప్రత్యేకంగా రెయిన్ డ్యాన్సులు తర్వాత ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే ఇక్కడ హోలీకి సంబంధించి సంబరాల్లో పాల్గొంటూ తర్వాత ఆనందంగా సంతోషంగా చిందులేస్తూ తర్వాత డ్యాన్సులు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈసీఎల్ నుంచి చెప్పండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ చేస్తాం హోలీ. మనకు మస్తు అనిపిస్తుంది. ఫుల్ చిల్. ఉప్పల్ నుంచి फर्स्ट एक्सपीरियंस है यहाँ पे होली का. बहुत मजा आ रहा है. सब लोग बहुत अच्छा रिस्पॉन्स दे रहे हैं. सकते हैं बहुत अच्छा रिस्पॉन्स दे रहे हैं. कहाँ से है? मैं उड़ीसा से हूँ. उड़ीसा इवेंट के लिए आया. So happy Holi. Love you all. మనం మొత్తం కూడా అంటే ఇక్కడ యువతంతా కూడా మొత్తం కూడా హోలీ వేడుకల్లో పూర్తిగా మునిగిపోయినట్టుగా కనిపిస్తా అంటే చూసుకోవచ్చు. మనం ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా యువతంతా కూడా సంబరాల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. యువత మొత్తం కూడా అంటే ఇక్కడ హోలీ వేడుకల్లో జరుపుకుంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఈవెంట్కి వచ్చారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది హోలీ? చాలా మంచిగా ఉంది. అందరూ వచ్చారు. చాలా మంచిగా లగా और उतना ही. ఓకే, అందరూ కలిసి వచ్చారా? हम पूरे फ्रेंड्स आए. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే రెయిన్ డాన్స్ అందరూ మంచిగా డాన్స్ చేస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. सब इतना मिलके डांस कर रहे हैं और हम सब फ्रेंड्स आए तो मुझे बहुत अच्छा लग रहा है. कहाँ से आए आप? मैं मिर्जलगुड़ा से आई हूँ. मलकाजगिरी. वो सब मेरे फ्रेंड्स हैं. आपने के लिए होली? आपने के लिए होली? हाँ, होली हैप्पी होली. థ్యాంక్ యూ. कलर नहीं है मेरे पास लगा. ఇక ఇది చూసింది కదా. అంటే మొత్తం అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పలు చోట్ల నుంచి అందరూ కూడా మొత్తం కూడా వచ్చేసి ఇక్కడ హోలీ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇటువంటి ఈవెంట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ రెయిన్ డ్యాన్సులు కానీ తర్వాత ఇటువంటి ఈవెంట్లు ఉంటాయి కదా, ఈ ఈవెంట్లన్నీ కూడా హైదరాబాద్తో పాటు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ చాలా హ్యాపీగా అంటే అసలు గతంలో ఏముంటుందంటే ఊర్లల్లో తర్వాత అంటే ఇక్కడ ఏది అది మోదుగు పువ్వుతోటి తర్వాత రకరకాలుగా అట్లా అంటే కలర్ సొంతంగా తయారు చేసి ఆ తర్వాత హోలీ వేడుకల్లో పాల్గొనేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే అసలు యాక్చువల్గా ప్రత్యేకంగా అటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ హైదరాబాద్లో ఉండదు కాబట్టి ప్రత్యేకంగా ఇటువంటి ఈవెంట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని దానికి ఒక బ్యాండ్ కట్టుకొని అదంతా కూడా మొత్తం డ్యాన్సులు చేయడం తర్వాత ఇవన్నీ కూడా అంటే బాజా భజంత్రులతోటి తర్వాత ఇక్కడ ఏది డీజేలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో యువత మంచి ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి మొత్తం చూసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. అయితే చెప్పండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఆశ్చర్యంగా ఉంది. మాకు ఆశ్చర్యంగా ఉంది. వండర్ఫుల్ అయ్యింది ఈవెంట్ మాత్రం. కానీ బ్యాండ్ బిండ్ ఏం లేదా? అంటే ఎవరెవరు వచ్చి మొత్తం మీ ఫ్రెండ్? మన ఫ్రెండ్ చేస్తుంటే వచ్చినాం. ఓకే, ఏమేమి డాన్స్ ఉన్నాయి ఇక్కడ? రెయిన్ డాన్స్, ఇంకా రెయిన్ డాన్స్, తిన్మార్, బ్యాండ్, డీజే అన్నీ ఉన్నాయి. ఓకే. చూసిగా మొత్తం మీద అంటే దీనికి సంబంధించి పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా అంటే ఉప్పల్ నుంచి కాకుండా హైదరాబాద్లో చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పు మిత్రమా, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పలేనా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? ఓకేనా? ఓకే, రైట్. ఇగో ఇది పరిస్థితి మొత్తం మీద సక్సెస్ఫుల్ అయింది. ఓకే, ఎలా అనిపిస్తుంది అన్న? ఆనందంగా అనిపిస్తుంది. అవి కూడా నాకు కూడా వచ్చారు కదా మా ఈవెంట్కి. ఎలా అనిపిస్తుంది? మస్తు ఉంది. ఈవెంట్ ఏంటంటే అంటే ఏమేమి ఏర్పాటు చేసింది ఇక్కడ? ఫుడ్, ఇంకోటి కూల్ డ్రింక్స్, వాటర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మంచిగా ఆర్గనైజ్ చేశారు.
ఇంకోటి రెయిన్ డ్యాన్స్ ఒకటి బాగా పెట్టిండ్రు. ఇంకోటి ఇక పోలీస్ వల్ల కొంచెం డీజే సౌండ్ అనేది కొంచెం తక్కువ చేసారు, కానీ మొత్తం ఆల్ అరేంజ్మెంట్ అయితే ఓకే బాగున్నాయి. ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎవరు కొట్లాడుకోలేదు, అంత మంచిగా ఉంది. మంచిగా అనేది ఇంకోటి ఫుడ్ కూడా మంచిగా సెక్షన్ కూడా సపరేట్ పెట్టారు బ్యాక్ సైడ్. ఓకే అది బాగానే ఉంది. అందరు కూడా రెయిన్ డ్యాన్స్ బాగానే ఉంది. చేనంబర్ దగ్గర ఇప్పుడు మీ కాలనీ ఉంటుంది, కాలనీలో చేస్తున్న ఈవెంట్స్ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక గొడుగు కింద చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అట్లా రోడ్ల మీద అట్లా చేసుకోవడానికి అంటే అందరిని ఒక దగ్గర చేసి కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతారు. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు చేనమ్మ నుంచి మేము సంబర్పేటకి వెళ్ళి కానీ గోల్నాక వెళ్ళి ఇట్లా బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఒక దగ్గర ఇది ఇక్కడ పరిచయం అయింది. ఇది అలానే దోస్తాన్ అనేది ముందు బాండింగ్ పెరిగిపోతుంటుంది. అందుకోసం అని ఒకసారి ఆడ చేసుకుంటాం, ఒకసారి ఇటు వేసుకుంటాం. కానీ కూడా బాగుంది, బాగా చేసి బాగా మంచిగా ఉంది. సో నెక్స్ట్ టైం కూడా రావాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి? చేనంబర్ నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంటే ఇది ఒక 7th టైం ఏమో ఇలా ఎంజాయ్ చేయడం. ఆ హోలీ కానీ ఆ రెయిన్ డాన్స్ కానీ చాలా సీక్వెన్స్ బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం బాగా. ఫ్రెండ్స్ ఇదంతా మా గ్యాంగ్, కజిన్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అండ్ రుద్ర ప్రొడక్షన్ అనుకుంటా, నాకు కూడా తెలీదు. బట్ హ్యాపీ, అంతా చాలా ఎంజాయ్మెంట్గా ఉండే. సాంగ్స్ కానీ ర్యాప్ కానీ చాలా బాగుంది. బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ కొంచెం డిలే అయింది, దాని తర్వాత స్టార్టింగ్ క్రౌడ్ ఏం లేకుండే, అనవసరంగా వచ్చినా అనిపించింది. దాని తర్వాత క్రౌడ్ మంచిగా వచ్చింది. తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ అయినారు, మొత్తం బ్యాండ్ అయినా డీజే అయినా మళ్ళీ తినడానికి స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ మంచిగా ఉంది. అట్ లాస్ట్ మేము అందరం బాగా ఎంజాయ్ చేసినాం. ఇది మొత్తం మీద అంటే అసలు యాక్చువల్గా ఎక్కడ చూసినా కానీ ఈ హోలీ వేడుకల్లో మొత్తం కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం కూడా రెయిన్ డ్యాన్స్, అంటే ఇక్కడ చుట్టుపక్కలేమో రెయిన్ డ్యాన్స్, ఆ తర్వాత ముందర డీజే ఉండే, డీజే కొంతవరకు అదేదో పర్మిషన్ లేదంట. పర్మిషన్ లేకపోవడంతో వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ మొత్తం కూడా అక్కడ స్టేజ్ పైన, తర్వాత ఇక్కడంతా కూడా ఎక్కడ మొత్తం కూడా డ్యాన్సులతోటి కనిపిస్తూ ఉంది. అయితే మామూలుగా హోలీ వేడుకలు అయితే మామూలుగా చేసుకుంటారు, కాకపోతే ఏంటంటే ఈ స్పెషల్ ఈవెంట్ తోటి కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంత యువత అంతా అనుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి వీళ్ళని కనుక్కుందాం, ఎలా అనిపిస్తుంది ఒకసారి ఈవెంట్కి సంబంధించి ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్, చాలా మంచిగా అయింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నల్గొండ నుంచి వచ్చినాం. నల్గొండ నుంచి వచ్చినా? అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్ నుంచి. అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్ నుంచి వచ్చారు. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా అట్లా లేకపోతే ఎవరో వచ్చి మీ ఫ్రెండ్స్ వచ్చిరా? మేమే కండక్ట్ చేసింది, మా అన్న వాళ్ళు కండక్ట్ చేసింది. ఎలా ఉంది అంటే పబ్లిక్ నుంచి? పబ్లిక్ రెస్పాండ్ అనుకున్న దానికంటే ఎక్కువనే జరిగింది. పోలీసు వాళ్ళు కొంచెం ఎక్కువ సహకరిస్తలేరు, ఊకంటే వచ్చి డీజేలు బంద్ చేస్తారు. డీజే ఉంటే కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుండే, అట్లా ఊపుంటుండే, వాళ్ళు వచ్చి బంద్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు మధ్యలో పోలీసు. బ్యాండ్ పెట్టిరుగా? బ్యాండ్ కొట్టి కానీ బ్యాండ్ లాస్ట్ వరకు రాలేదు, సపోర్ట్ లాస్ట్ అక్కడి వరకు సౌండ్ రాదంట. ఓకే ఓకే ఓకే, కానీ పోలీసు వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేసారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్లా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాం పోలీసు వాళ్ళ తరఫు నుంచి. ఇది అంటే మొత్తం మీద అంటే యాక్చువల్గా పోలీసులు కొంతవరకు డీజే సౌండ్లు అవి ఉండొద్దని చెప్పేసి ఒక ఆంక్షలు ఉన్నాయి కాబట్టి కొంచెం వరకు ఇబ్బంది ఉంది, లేకపోతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత బ్యాండ్ కూడా పెట్టిండ్రు వీళ్ళు. ఈ బ్యాండ్ పెడితే ఏంటంటే బ్యాండ్ కొంచెం ఇక్కడ వరకే వస్తుంది, అక్కడ సైడ్ అంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళకి కనిపించట్లేదంట. అది ఉన్నది కానీ మంచిగా ఎంజాయ్ మాత్రం చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి యువత. దగ్గరికి పాస్ బుక్ చేసుకున్నాం అన్న, వచ్చింది మేము 11 గంటలకి 11:30కు వచ్చినాం. ఇక్కడ ఒకటి అవుతుంది అంతే బంద్ చేసేసారు. ఒక మొత్తం నీళ్ళన్న రెయిన్ డాన్స్ అవి ఇంతనే ఎవరిలన్నా మంచిగా ఉంటాయి అన్న రెయిన్ డాన్స్ అంటే. రెండు సగం ట్యాంకర్ బి కాలేయాలి బంద్ చేసేసారు. మొత్తం నీళ్ళంతా వేస్ట్ చేస్తారు, ఆడ ముఖం కడుక్కుంటారు. ఆడ ఇంట్లో కడుక్కుంటే అయిపోతుంది కదా అన్న ఒక మాట, అది ఈడ కడుక్కునేది ఏం లాభం చెప్పు. వచ్చింది ఎంజాయ్మెంట్. పెట్రోల్ పోసుకొని 5 బండ్లలో 15 మంది, 200 మందికి దొరుకుతుందా? బ్లాక్ లో మామూలు దోలాడుతారు, ఏడుస్తారు వాళ్ళు బంద్ లేకపోతే. ఒక కలర్ ప్యాకెట్ 5 రూపాయలది 30 రూపాయలు అంట. ఈడ అదేమన్నా న్యాయమా? ఇది దోచాల పండుగ వచ్చినప్పుడు 40 రూపాయలు అంట. అల్వి అమ్ముకుంటారు, అల్వి బతకాల. కానీ ఏందన్నా 2 అన్నారు 3 అన్నారు, 1 గంటలకే గుంపు కూడా మాట్లాడగానే కొట్లాడ అంటారు, పాస్ అంటారు, ఏమేమో నూపుతారు అందరు. మమ్మల్ని అందరు మస్తు భయపెడుతురు. ఇడ మాకు బి భయం అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అందరం తెలుసా. ఎక్స్పీరియన్స్
చూసారు కదా అంటే బేసిక్గా ఏంటంటే ఇంటి దగ్గర కంటే ఇక్కడ ఈవెంట్లో జరిగే సెలబ్రేషన్స్కి బాగా ప్రియారిటీ ఇస్తున్నారని చెప్తాను. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడానికే ఇక్కడ ఈవెంట్కి వచ్చని చెప్పి చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్దాం, వేరే వాళ్ళని కూడా అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్. అంటే బేసిక్గా మనతో ఉన్నారు యూత్, ఇక్కడ హోలీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి మనతో ఉన్నారు. హలో గైస్, ఎస్ అందరికీ హ్యాపీ హోలీ. ఎస్ గైస్, సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యారు? అంటే ఇది మనోళ్ళదే, మన ఫ్రెండ్ వాళ్ళు అన్న వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. దిస్ ద ఫస్ట్ టైం. ఓకే, మనము అంటే ర్యాండమ్గా ఎప్పుడైనా వెళ్తుంటాం, ఎవ్రీ ఇయర్ మన తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తాం. మన ఫ్రెండ్ వాళ్ళు అన్న ఆర్గనైజ్ చేశాడు, సో సపోర్ట్ చేయడానికి అందరం వచ్చాం అనమాట. బేసిక్గా మీరు ఇంటి దగ్గర చేసుకున్న సెలబ్రేషన్ బాగుంటుందా, ఇక్కడ సెలబ్రేషన్ బాగుందా? అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఇక్కడైతే ఫ్రెండ్స్ కూడా అందరు ఉంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, సో బేసిక్ ఇది పేడా లేకపోతే ఫ్రీగానేనా? పేడే. సో ఒకరికి ఎంత తీసుకుంటున్నారు? అంటే దాంట్లో కూడా సెక్షన్స్ ఉన్నాయి. విఐపి వాళ్ళకి ఒక రేట్ అని, ఒక ప్రైజ్ అని, మన నార్మల్ వరకు ఒక ప్రైజ్, అట్లా సంథింగ్ సెక్షన్స్ ఉన్నాయి. సో సాటిస్ఫైడా మరి ఇక్కడ? ఫుల్లీ సాటిస్ఫైడ్. సో బేసిక్గా మీకు ఇంటి దగ్గర అంటే బేసిక్ మెమోరీస్ ఉంటాయి కదా స్కూల్ టైం నుంచి ఇప్పటి వరకు. స్కూల్ టైమ్స్ బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయా? ఆఫ్ కోర్స్ స్కూల్ టైమ్సే బాగున్నాయి. మీ ఎక్స్పీరియన్స్ అంతే సేమ్. మేము అందరం ఫ్రెండ్స్ వచ్చినాం, స్కూల్ ఫ్రెండ్స్ అందరం వచ్చినాం. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఎంజాయ్ చేస్తుండే, ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తుండే. సేమ్ అదే ఇప్పుడు ఇక్కడ పెద్ద నాకు ఇట్లా ఎంజాయ్ చేస్తాం. సో ఇక్కడైతే కొత్తగా మరి అబ్బాయిలు అందరు కనిపిస్తారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఆబ్వియస్గా చెప్తున్నారు. సో ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చెప్పండి గైస్, చెప్పండి. ఎవరు మాట్లాడతారు మీ అందరిలో? ఎందుకు సిగ్గుపడతారు? బాయ్ సిగ్గుపడద్దు అసలు, అమ్మాయిలు సిగ్గుపడాలి కదా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.